ఓం గంగణపతే నమః ఐం సరస్వత్యై నమః దుర్గాయ నమః ప్రీం ప్రీం మహాకాళికాయ నమః శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమః శ్రీ కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః ప్రీం మహాకాళికాయ నమః ధనదత్తాత్రేయాయ నమః ఓం నమో భగవతి మేధాదృష్ణామూర్తే మహ్యం వేదాం ప్రజ్ఞం ప్రయచ్చ స్వాహ యాం దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితాః నమస్తస్యై 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 నమో నమః ప్రీం మహాకాళికాయ నమః జగన్మాత్రే నమో నమః మాతృభ్యో పితృభ్యో ఋషిభ్యో గురుభ్యో నమో నమః. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచారరీత్యా గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి, వాటి ఫలితాలంతా కూడా పరిష్కారం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు పాటించవలసిన పరిష్కారం అంతా కూడా మాస ఫలితాలు భాగంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ రోజు నా చెప్పే విషయం ఏంటంటే ఈ యొక్క శనీశ్వరుడు గోచారరీత్యా గ్రహస్థితి అంతా కూడా మార్పు ప్రధానంగా ఈ యొక్క శనీశ్వరుడు అంతా కూడా నక్షత్రం మార్పు జరుగుతుంది. ప్రధానంగా రేవతి నక్షత్రంలో మారిన శనీశ్వరుడు ప్రభావం అంతా కూడా జూన్ నెల మాసంలో మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది విశేషంగా. మరియు ఇక్కడ బుధ ఆదిత్య యోగంలో అంతా కూడా మరియు త్రిగ్రహ కూటమి అంతా కూడా సంభవిస్తుంది. మిథున రాశిలో అంతా కూడా ఈ యొక్క శుక్రుడు బుధుడు మరియు సూర్య భగవానుడు బుధుడు కలయికతోటి త్రిగ్రహ కూటమిగా అంతా కూడా బుధాత్మకంలో మార్పు చెందడం వల్ల జూన్ నెల మాస ఫలితాల భాగంగా శనీశ్వరుడికి ఫలితాలు మరియు ఈ గ్రహాల యొక్క సంయోగం వల్ల దివ్యమైన యోగాలు, మంచి అదృష్ట యోగాలు సిద్ధించడానికి కానీ, రాజయోగ ప్రాప్తి కానీ, ఆకస్మిక ధనయోగ ప్రాప్తి కానీ, అకాల అంటే ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ఈ యొక్క సకల గ్రహదోష నివారణార్థం ఇదంతా కూడా పాటించవలసిన పరిష్కారం ఏంటి, ఏ గ్రహాలంతా కూడా అనుకూలంగా ఉన్నాయి, ఏ గ్రహాలంతా కూడా అనుకూలత లేదు అనేది ప్రభావం అంతా కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే శనీశ్వరుడు అంతా కూడా కర్మయోగ కారణం, కర్మ ఫలితాన్ని అనుభవించే విధంగా చేసుకుంటారు. ఎవరు చేసిన కర్మని దాన్ని అనుభవించే విధంగా చేసే గ్రహంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా ఆయుకారకుడిగా చెప్పడం జరుగుతుంది. శనీశ్వరుడు అంతా కూడా అదృష్ట యోగాన్ని ఇవ్వబడుతున్నాడు, ప్రధానంగా రాజయోగాన్ని ఇవ్వబోతున్నాడు. విశేషమైన యోగాలంతా కూడా శనీశ్వరుడు అనుకూలత వల్ల కొన్ని రాశుల వాళ్ళకి దివ్యమైన యోగాన్ని రావడానికి ఆస్కారం ఉంటుంది. బృహస్పతి ఉచ్చస్థానంలో మార్పు వల్ల దివ్యమైన యోగాలు, శుక్రుడు బుధుడు కలయిక వల్ల దివ్యమైన యోగాలు, శనీశ్వరుడు అంతా కూడా రేవతి నక్షత్రంలో మార్పు వల్ల దివ్యమైన యోగాలంతా కూడా కొన్ని రాశుల వాళ్ళకి అదృశ్య యోగాలు పట్టబోతుందని చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా మీకు అంతా కూడా రాజయోగ ప్రాప్తి రావాలన్నా శనీశ్వరుడు అనుగ్రహం అంతా కూడా కర్మఫలదాత అయిన శనీశ్వరుడు అంతా కూడా అత్యంత అనుకూలంగా మీకు అంతా జాతక ఇచ్చే ఉండాలి. జన్మజాతకంలో ఉండే దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించండి. గోచారిత్య శనీశ్వరుడు యొక్క గ్రహస్థితి అంతా కూడా అనుకూలించడానికి మీరంతా కూడా ప్రయత్నించండి. కూడా తైలాభిషేకం చేయడం, ఇళ్లలో దానం చేయడం వల్ల రాజయోగ ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. కర్మదోష నివారణ అవుతుంది. పితృదోషము పితృశాపం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. పితృ ఆర్జితమైన స్థిరాస్తి లభించడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా నీకంతా కూడా అనాథాశ్రమంలో అన్నదానం చేయడం కానీ, మీరంతా కూడా దేవాలయ ప్రాంతంలో అన్నదానం చేయడం వల్ల కానీ, శునకాలకి ఆహారం పెట్టడం, పక్షులకి ఆహారం పెట్టడం వల్ల కానీ, గోమాత సేవ ఎవరైతే చేసుకుంటారో విశేషమైన రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఆంజనేయ స్వామి వారికి అంతా కూడా శని గ్రహ దోష నివారణార్థం ఈ యొక్క సింధూర అభిషేకాది కార్యక్రమాలు ఆచరించడం, నాగవల్లి దళార్చన పూజ చేసుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. రేపు ప్రధానంగా చూసుకుంటే శనివారం శని త్రయోదశి రావడం చాలా విశేషం. ప్రధానంగా రేపు ఉదయం పూట మీరంతా కూడా చూసుకుంటే 10 గంటల నుంచి మీరంతా కూడా ఈ పరిష్కారాన్ని ఆచరించండి. మరియు ప్రదోష కాలంలో కూడా ఈ పరిష్కారాన్ని ఆచరించండి. తద్వారా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది, ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా రేపు ఉదయం అంతా కూడా ఉదయం పూట మీరంతా కూడా శనివారం ఈ యొక్క త్రయోదశి రావడం వల్ల విశేషమైన యోగము, దివ్యమైన యోగం అంతా కూడా గ్రహించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ రోజు మీరంతా కూడా తైలాభిషేకం చేయడం, తిలలు దానం చేసుకోవడం వల్ల, ప్రధానంగా తిల హోమాన్ని ఆచరించడం వల్ల పురుష సూక్త విధానంగా శనీశ్వర గ్రహ దోష నివారణార్థం ఏనాటి శని ప్రభావం ఉన్న రాశులు, అర్ధాష్టమ శని ప్రభావం ఉన్న రాశులు, ఈ యొక్క అష్టమ శని దోషం ఉన్న రాశులు, శని గ్రహ దోష నివారణార్థం మీరంతా కూడా శాంతి పూజలు ఆచరించడం, శని గ్రహ దేవత ప్రీతికరంగా శని మూల మంత్రాన్ని అంతా కూడా జపాన్ని ఆచరింప చేయడం, తద్వారా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా దుర్మావతి హోమాలు చేయడం కానీ, బగలాముఖి శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం కానీ, ప్రత్యంగరాదేవి శాంతి పూజలు ఆచరించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. కాలభైరవ స్వామి హోమాది కార్యక్రమాలు ఆచరించాలి. ప్రధానంగా భక్త భైరవ హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల శనీశ్వర గ్రహదోష నివారణ అవుతుంది.
ప్రధానంగా అపముచ్చ దోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా విశేషమైన హోమాలు ఎవరైతే ఆచరింపజేస్తుంటారో రాజయోగ ప్రాప్తి ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. దివ్యమైన యోగం అంతా కూడా కొన్ని రాష్ట్రాల వాళ్ళకి పట్టబోతున్నాయి. ఆ గ్రహస్థితి అంతా కూడా అనుగ్రహించడానికి మీరంతా కూడా ప్రయత్నించండి. నవగ్రహాలకి అభిషేకం చేయండి. రేపు ఉదయం పూట విశేషంగా అంతా కూడా శనివారం త్రయోదశికి రావడం, ప్రధానంగా శని త్రయోదశి అంతా కూడా విశేషంగా అందరూ కూడా అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరిస్తుంటారు. ఆంజనేయ స్వామివారి దేవాలయంలో, నవగ్రహ దేవాలయంలో మీరంతా కూడా ప్రదక్షిణాలు ఆచరించండి. తైలాభిషేకం చేయండి. తిలలు దానం చేయించండి. తద్వారా మీకు అంతా జన్మజాతకంలో ఉండే శనిగ్రహ దోష నివారణ అవుతుంది. ప్రధానంగా మీరంతా కూడా సాధారణంగా ఈ యొక్క ప్రవచనాలంతా కూడా చేస్తుంటారు. ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే గనక ఈ యొక్క శనిగ్రహ దోష నివారణార్థం ఈ యొక్క ప్రవచనం లాగా ఉన్న వీడియోని అంతా కూడా వింటూ ఉండండి. ప్రధానంగా నలదమయంతి యొక్క చరిత్రను అంతా కూడా ప్రవచనం లాగా ఉంటుంది. నలదమయంతి యొక్క చరిత్రను అంతా కూడా వీడియోలో అంతా కూడా వింటూ ఉండండి. తద్వారా మీకు అంతా కూడా శనిగ్రహ దోష నివారణ అవుతుంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క శనిగ్రహ దోష నివారణార్థం మీరంతా కూడా పిప్పలాద ఋషి యొక్క చరిత్రనంతా కూడా ప్రకటించడం. పిప్పలాద ఋషి యొక్క చరిత్రనంతా కూడా ఈ రకంగా ఉంది. మరియు శనిగ్రహ దోష నివారణార్థం పిప్పలాద ఋషికి శనీశ్వరుడికి ఏమన్నా ఈ యొక్క చరిత్రలో ఏమైనా భాగం ఉందా? ఆ శనీశ్వర దోష నివారణార్థం అంతా కూడా ఎటువంటి గ్రహచారం అంతా కూడా నివారణ అవుతుంది. ఈ యొక్క గోచారిత్య గ్రహస్థితి ఏ రకంగా మనకు మారబోతుంది అనే విశేషాలంతా కూడా ఈ యొక్క చరిత్రలో ఉంటుంది. విశేషంగా ఈ యొక్క పిప్పలాది ఋషి నామస్మరణ మాత్రం చేతిని సకల పాపాలంతా నివారణ అవుతుంది. మరియు నలదమైనది నలభార వచ్చి యొక్క చరిత్రనంతా కూడా పాఠం చేసుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. దివ్యమైన యోగాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. సకల గ్రహదోష నివారణార్థం ప్రధానంగా సుందరకాండ ప్రయాణం చేయించడం, తద్వారా హనుమతారాధన చేసుకోవడం, ఈ యొక్క హనుమతారాధనలో భాగంగా మన్యసూక్త పారాయణం చేయించడం వల్ల రాజయోగ ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నామాన్ని జపాన్ని ఆచరించండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ నామాన్ని జపాన్ని ఆచరించడం వల్ల రాజయోగ ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. దివ్యమైన యోగాలంతా కూడా సిద్ధించడానికి జూన్ నెల మాసంలో ఈ నెలలో విశేషంగా 18వ తారీఖు, 27వ తారీఖు, 28వ తారీఖులో అంతా కూడా మంచి శుభవార్తలు వినడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా శనిగ్రహ దోష నివారణార్థం తైలాభిషేకం చేయడం, తిలలు దానం చేసుకోవడం, పరమేశ్వరుడికి అంతా కూడా ఆవు పాలలో కొంచెం ఈ యొక్క నల్ల నువ్వులంతా కూడా వేసి ఆ నల్ల నువ్వులు ఆవు పాలతో చేసిన అభిషేకం అంతా కూడా శనిగ్రహ దోష నివారణ అర్థమవుతుంటుంది. తద్వారా రాజయోగ ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఈ యొక్క జలంలో కానీ ఆవు పాలలో కానీ ప్రధానంగా ఇక్కడ కొంచెం పసుపు, కొంచెం ఈ యొక్క నల్ల నువ్వులు అన్ని కూడా కలిపి అభిషేకం చేయించడం వల్ల రాజయోగ ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. మీకంతా కూడా అవకాశం ఉన్న దగ్గర ఇక్కడే దేవాలయంలో మీ చేతితో అభిషేకం చేసే అవకాశం ఉన్న దగ్గర మీరంతా కూడా జలంతో నల్ల నువ్వులు కలిపి మరియు అభిషేకాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల శనిగ్రహ దోష నివారణ అవుతుంది. మీకు అంతా కూడా అపూర్చ దోష నివారణ అవుతుంది. మహామృత్యుంజయ అనుగ్రహం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. పరమేశ్వరుడికి అంతా ప్రీతికరంగా ప్రదోష కాలంలో ఎవరైతే అభిషేకాది కార్యక్రమాలు ఆచరిస్తారో రాజయోగ ప్రాప్తి ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః. మేషరాశి జాతకుడికి జూన్ నెల మాస ఫలితాల భాగంగా శనీశ్వరుడి యొక్క రేవతి నక్షత్రం మార్పు మరియు శుక్రుడు బుధుడు కలియిక బుధాదిత్యోగం అంతా కూడా మిథున రాశిలో సంచారం చేయడం, విశ్లేషణ చేయడం జరుగుతుంది. శని యొక్క ప్రభావం అంతా కూడా ప్రబలంగా ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే శనీశ్వరుడు అనుకూలత కలగడానికి ఆస్కారం ఉంటుంది. మీకంతా కూడా ఏనాటి శని ప్రభావంలో మీకంతా కూడా రాజయోగం పోతున్న గ్రహాలు ఏంటిదంటే ప్రధానంగా బృహస్పతి మార్పు అంతా కూడా ఉచ్చస్థానంలో మార్పు వల్ల మీకంతా కూడా రాజయోగ ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. జూన్ నెల మాసంలో విశేషంగా మీకంతా కూడా చూసుకుంటే 18వ తారీఖు, 27వ తారీఖు, 28వ తారీఖులో మీకంతా కూడా మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. నూతన వ్యక్తుల పరిచయం వల్ల అధిక లాభాలు సిద్ధిస్తాయి. ప్రధానంగా బంధుమిత్రుల యొక్క సహాయ సహకారం లభించడానికి ఆస్కారం ఉంటుంది. మీరంతా కూడా గోచారిత్య ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారో కావున రేపు ఉదయం అంతా కూడా మనకి శనివారం శని త్రయోదశి రావడం చాలా విశేషమైన రోజు. రేపు ఉదయం కూడా మీరంతా కూడా విశేషమైన రోజులో మీరంతా కూడా వెంకటేశ్వర స్వామి వారికి అభిషేకాది కార్యక్రమాలు ఆచరించడం, శనివారం శని త్రయోదశి రోజున విశేషంగా మీరంతా కూడా గోమాత సేవ చేయడం వల్ల అధిక లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరి జాతకనిచ్చే కనుక ఇక్కడ శనిగ్రహ దోష నివారణార్థం మీరంతా కూడా శాంతి పూజలు ఆచరించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. జన్మజాతకం ప్రకారంగా లగ్న చక్రవశాత్తు శనిగ్రహ దోష నివారణార్థం మీరంతా కూడా శాంతి పూజలు ఆచరించండి, రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. శనివారం శని త్రయోదశి రోజున తిలలు దానం చేయడం వల్ల అదృష్ట యోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మీ ఇంట్లో అంతా కూడా ప్రధానంగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారా?
మరియు అకాల కష్టాలతో బాధపడుతున్నారా, అప్పుల బాధలతో బాధపడుతున్నారా, ఇటువంటి కష్టాలంతా కూడా శనిగ్రహ దోష నివారణతో మీరంతా కూడా శాంతి పూజలు ఆచరించడం వల్ల మనశ్శాంతమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగ ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి వలన అదృశ్య యోగాలు సిద్ధించడానికి కర్మఫలదాత శనీశ్వరుడు అనుగ్రహం ఖచ్చితంగా కావాలి. ప్రధానంగా ఏలినాటి శని ప్రభావంలో ఉన్న రాశులకి ప్రధానంగా మేషరాశి జాతకులకంతా కూడా రాజయోగ ప్రాప్తి అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా జూన్ 2వ తారీఖు నుంచి బృహస్పతి మార్గంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం, ఇక్కడ బుధుడు మరియు బుధాత్య యోగంలో అంతా కూడా సూర్య భగవానుడు అంతా కూడా మార్పు చెందడం, మిథున రాశిలో అంతా కూడా త్రిగ్రహ కూటమి అంతా కూడా సంభవించింది. ప్రధానంగా శుక్రుడు బుధుడు కరీక అంతా కూడా రాజయోగ ప్రాప్తి, లక్ష్మి విధమైన మార్పు అంతా కూడా మిత్రస్థానంలో అంతా కూడా ధనయోగ కారకుడు యోగకరంగా మారడం అనేది రాజయోగ ప్రాప్తి ఇవ్వబోతున్నారు. ధన ఆకర్షణ ఎక్కువగా పెరుగుతుంది. ఈ యొక్క వ్యాపారంలో అభివృద్ధి కోసం విశేషంగా మీరంతా కూడా విస్తారం చేసుకోవడానికి, వ్యాపారం అంతా విస్తారం చేసుకోవడానికి ఖర్చులు విపరీతంగా పెరుగుతూ ఉండడం కానీ, శుభకార్యాల కోసం ఖర్చులు విపరీతంగా పెరుగుతుండడం కానీ జరుగుతూ ఉంటుంది. ఆకస్మికంగా సంగతుల వల్ల ఆకస్మికంగా మీకంతా కూడా ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగ ప్రాప్తి అంతా కూడా దివ్యమైన యోగం అంతా చూస్తారు. జూన్ నెల మాసంలో జూన్ 2వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు దాకా దివ్యమైన యోగాలంతా కూడా మీకు జాతకరీత్యా జరుగుతున్నాయి. ప్రధానంగా మీకంతా కూడా అదృశ్య యోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. లక్ష్మీ నరసింహస్వామి వారికి విశేషంగా అభిషేకము హోమాది కార్యక్రమాలు ఆచరించడం, లక్ష్మీ నరసింహస్వామి వారికి అంతా కూడా కళ్యాణం ఆచరించడం వల్ల వివాహాలు శుభకార్యాలు నెరవేరుతాయి. శనిగ్రహ దోష నివారణ, శని భగవానుడు ప్రీతికరంగా తిలలు దానం చేసుకోవడం, శనిగ్రహ మూలమంత్రాన్ని అంతా కూడా జపాన్ని ఆచరింపజేయడం, మరియు శుక్రుడికి బుధ భగవానుడికి అంగారకుడికి బృహస్పతికి అంతా కూడా జపము దాన హోమాది కార్యక్రమాలు ఆచరించడం, ప్రతినిత్యం కూడా నవగ్రహాలకు అభిషేకం చేయడం, నవగ్రహాలకు అంతా కూడా ప్రదక్షిణాలు ఆచరించడం వల్ల రాజయోగ ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ మహన్నామాన్ని జపాన్ని ఆచరించండి, రాజయోగ ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. ఆంజనేయ స్వామి వారికి సింధూర అభిషేకాది కార్యక్రమాలు ఆచరించండి, మన్యయుక్త పారాయణం ఆచరించండి, తద్వారా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఆంజనేయ స్వామి వారికి ప్రీతికరంగా ప్రతినిత్యం కూడా మామిడి పళ్ళు నివేదన చేయడం కానీ, అరటి పళ్ళు నివేదన చేయడం కానీ, వడమాల సమర్పించడం కానీ చేస్తుంటే ఇంకా సకల గ్రహ దోష నివారణ అవుతుంది. విశేషంగా ఏలినాటి శని ప్రభావంలో మీకు అంతా కూడా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. శత్రువులంతా కూడా మిత్రులు అవడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా శత్రు బాధల నుంచి బయటపడాలన్నా, శత్రు భయాల నుంచి బయటపడాలన్నా, శత్రు బాధల నుంచి బయటపడాలన్నా బగలామికి శాంతి ఉమాది కార్యక్రమాలు ఆచరించడం, ధూమావతి శాంతి ఉమాది కార్యక్రమాలు ఆచరించడం, ప్రధానంగా ఈ యొక్క ప్రత్యంగర దేవి శాంతి పూజలు ఆచరించడం వల్ల దివ్యమైన యోగాలంతా కూడా మీకు పట్టబోతున్నాయి. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః. మేషాది ద్వాదశ రాశులకి జూన్ నెల మాస ఫలితాల భాగంగా ప్రధానంగా శనీశ్వరుడి యొక్క ప్రభావము, శుక్రుడు బుధుడు కలీక బుధాత్యోగంలో మిథున రాశిలో సంచారము, ఈ యొక్క బృహస్పతి యొక్క మార్పు వల్ల విశేషమైన యోగాలంతా కూడా విశ్లేషణ చేయడం జరిగింది. ప్రధానంగా మేషరాశి జాతకులు మరియు కుంభరాశి జాతకులు, మరియు ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క మకర రాశి జాతకులంతా కూడా శాంతి పూజలు ఆచరించడం వల్ల రాజయోగ ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే మేషరాశి జాతకులంతా కూడా శని గ్రహ దోష నివారణ పిల్లలు దానం చేసుకోవడం, ఇక్కడ కుంభరాశి జాతకులు మీనరాశి జాతకులంతా కూడా ఏనాటి శని ప్రభావం ఉంది కావున శనివారం శని త్రయోదశి రోజున విశేషంగా మీరంతా కూడా శని భగవాను ప్రీతి కనుక తైలాభిషేకం పిల్లలు దానం చేసుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. దివ్యమైన యోగాల కోసం ప్రయత్నించడం కూడా మీ జన్మజాతకంలో ఉండే దోషాలంతా కూడా పరిష్కారం ఆచరించండి. ఆ ధర్మాత్మ శని దోష నివారణార్థం మీరంతా కూడా ఇక్కడ చూసుకుంటే ధనస్సు రాశి జాతకులంతా కూడా శని భగవానుడికి తైలాభిషేకం చేయడం, పిల్లలు దానం చేసుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి. బృహస్పతి ప్రీతికరంగా శనిగుడు దానం చేసుకోవడం వల్ల అదృశ్య యుగం కాలం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా సింహరాశి జాతకులంతా కూడా అష్టమ శని దోష నివారణార్థం పిల్లలు దానం చేసుకోవాలి, అదృష్టకాలం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. దివ్యమైన యోగాలంతా కూడా మాసాంతంలో మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. కులదేవత ఆరాధన చేయడం, పరమేశ్వరుడికి అంతా కూడా అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల అదృశ్య యోగం పట్టబోతుంది. మీకు అంతా కూడా రాజ్యోగ ప్రాప్తి అవడానికి ప్రయత్నించడం కూడా ఆంజనేయ స్వామివారి దేవాలయంలో సింధూర అభిషేకాది కార్యక్రమాలు అన్నదానం చేయించడం, యజ్ఞ హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల రాజ్యోగ ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించండి. ప్రధానంగా రావి చెట్టుకి వేప చెట్టుకి అంతా కూడా ప్రదక్షిణాలు ఆచరించండి. రావి చెట్టు దగ్గరకి అంతా కూడా ఆవునేతో దీపారాధన చేయడం వల్ల మహాలక్ష్మీదేవి అష్టోత్తర నామాలతో పూజ ఆచరించడం వల్ల అదృష్ట యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది.
మహాలక్ష్మీదేవి అనుగ్రహం అంతా కూడా లభించింది. మీకంతా కూడా రాజ్యపు ప్రాప్తి ఆస్కారం ఉంటుంది. మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కాబట్టి జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించండి. జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా మమ్మల్ని సంప్రదిస్తే కనుక మీ జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరిస్తాము. తద్వారా రాజ్యపు ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా మా యొక్క కాంటాక్ట్ నెంబర్ మీరు సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని జాతకం అంతా కూడా విశ్లేషణ చేయించుకుంటే కనుక అదృష్ట యోగం పట్టబోతుంది కనుక కూడా దివ్యమైన యోగాలంతా కూడా దత్తనాడి ప్రకారంగా మీకు జాతకం అంతా కూడా విశ్లేషణ చేసి పరిష్కారం ఆచరిస్తాం. తద్వారా మీరంతా కూడా మా యొక్క వాట్సాప్ నెంబర్ కి మీరంతా కూడా మీ జాతకాన్ని అంతా కూడా డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ అంతా కూడా వాట్సాప్ చేయండి. అదృష్ట యోగం పట్టబోతుంది. దివ్యమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః.